చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలకు నమస్కారం అండి. నా పేరు బత్తుల కుమారస్వామి. మా నాన్నగారి పేరు బత్తుల సుబ్బారావు. మా నాన్నగారిని పూనూరు సుబ్బారావు అని కూడా అంటారు. నేను చౌదరి సామాజిక వర్గానికి చెందినవాడినండి. కమ్మ అండి, పెద్ద కమ్మ. కులం ఎందుకంటే ఈ చిలుకూరుపేట నియోజకవర్గంలో ఎక్కువ వాళ్ళే ఉన్నారండి. చిలుకూరుపేటలో ఉన్న మేధావులు, న్యాయకోవిదులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ దీని గురించి కొద్దిగా ఆలోచించాలండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్నగారు, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్నగారు, హోంశాఖ మంత్రులు అనితక్క గారు, వీళ్ళందరికీ నాకు విన్నపం అండి. చిలుకూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నా మీద, బత్తుల శ్రీ గణేష్ మీద, ఇంకొంతమంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కంప్లైంట్ చేసినప్పుడు ప్రాథమిక విచారణ చేసి ఆ ఎఫ్ఐఆర్ రాయాలండి. ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అందరూ ఫ్రెండ్లీ పోలీస్ అంటారండి. రాష్ట్రంలో ఎక్కడైనా ఫ్రెండ్లీ పోలీస్ ఉందో లేదో నాకైతే తెలియదు కానండి, చిలుకూరుపేటలో అది జరగట్లేదండి. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆరే ఆధారం అండి దానికి. ఇప్పుడు హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు కానీ ఒక విషయం చెప్తున్నారండి. ఒక ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు మినిమం విచారణ చేసి కంప్లైంట్ చేయమని. కానీ అది ఏమి లేకుండా ఎట్లా పడితే అట్లా ఎఫ్ఐఆర్ రాసేయటం, ఇబ్బంది పడటం జరుగుతుందండి. చిలుకూరుపేటకు చెందిన ఎస్కే సుబాని, తన్ని వెంకటేశ్వరరావు అని ఆయన ఒక కంప్లైంట్ ఇస్తే ఏం విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ రాసేసారండి. ఇది ఎంతవరకు న్యాయమో నాకైతే తెలియట్లేదండి. పోలీసులు అంటే ప్రేమగా ఉండాలి సార్, పగలు ప్రతీకారాలతో ఉండకూడదు. ఎంతో కష్టపడి ఎస్ఐ, సిఐ, ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఎన్నో పోస్టులు సంపాదిస్తాం. ఎంతో వేల మంది, లక్షల మంది కాంపిటేటివ్ పెడితే మనకే ఉద్యోగాలు వస్తాయి. అంటే దేవుడు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఒక వరం ఇచ్చినట్టే అండి. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం జరగట్లేదండి. ఉద్యోగం రాకముందు ఎంతో కష్టపడి, ఎంతో ఇలుగుతో చేసుకున్న పనులన్నీ వృధా అయిపోతున్నాయండి. ఈ దోర్నాలకు చెందిన తోట శివకృష్ణ అనే అతను ఈ చిలుకూరుపేటకు చెందిన ఎస్కే సుబాని, తన్నీరు వెంకటేశ్వరరావు అని అందరూ కలిసి, అంతేకాకుండా చిలుకూరుపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి బహిష్కరింపబడ్డ కొంతమంది నాయకులు, వీళ్ళందరూ కలిసి చిలుకూరుపేట నియోజకవర్గం చెందిన ఒక నాయకురాల్ని ఎదుర్కొనలేక ఆమెను ఏదో కేసులు ఇరికించాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ద్వారాగా చాలా ఇబ్బంది చేస్తున్నారండి. ఈ చిలుకూరుపేట వైసీపీ నుంచి బహిష్కరింపబడ్డ నాయకులు చెప్తున్నానండి, మీకు ఫ్యామిలీస్ ఉంటే పిల్లలు ఉంటారు. ఎందుకంటే నాకు 8 ఏళ్ల పాప 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు నాన్న, ఏం తప్పు చేసావు నాన్న, ఎక్కడ దాక్కున్నావు నాన్న అడుగుతుంది. మా అబ్బాయి ఇంటికి రానా త్వరగా అని బాధపడుతున్నాడు. 6 సంవత్సరాల బాబు. ఏ తప్పు చేయని నన్ను పాపం పుణ్యం తెలియని పరిశోధయాల్లో ఒక దొంగ నాన్నలాగా నన్ను క్రియేట్ చేశారండి మీరందరూ. అది కరెక్ట్ కాదండి. మీకు ఆ నాయకురాలకి ఏమన్నా ఉంటే విభేదాలు, రాజకీయ పరంగా ఎదుర్కోనండి. అంతేగాని ఈ తప్పుడు కేసులు అసలు పద్ధతి కాదండి. ఎవరు ఎన్ని కోట్లు సంపాదించిన ఏముందండి, ఆ 3 ముద్దలు ఒక గుక్కెడు నీళ్ళు తాగటమే కదండి. ఎందుకండి కక్షలు, కార్పణ్యాలు వద్దండి ఇవన్నీ. ఈ దోర్నాలకు చెందిన శివకృష్ణ అతను గణేష్ బాధితులకు అని ఒక గ్రూప్ తయారు చేసి సుబాని, తన్నీరు వెంకటేశ్వరరావుతో కలిసి ఎవరో దర్శిలో 35 లక్షలు అంటారు, ఎక్కడ పేటలో 100 కోట్లు అంటారు, 5 కోట్లు అంటారు, ఏదో నంద్యాలలో 5 కోట్లు అంటారు, హైదరాబాద్లో లక్షలు అంటారు. ఏందండి ఇవన్నీ కోట్లు, లక్షలు? మేము బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ మాది. మేము ఒకేసారి 5 లక్షలు చూసింది లేదు ఎప్పుడు. అన్ని డబ్బులు మాకు ఎందుకండి? వీళ్ళు బాధితులు అంటే ఏదో గణేష్, కుమారస్వామి ఏదో అందరిని కొట్టారు, తిట్టారు, బెదిరించారు అని ఉత్తమ మాట్లాడండి. అసలు వీళ్ళందరూ గణేష్తో కలిపి వీళ్ళందరూ ఒక 5 నుంచి 7 సంవత్సరాలు టోటల్గా విపరీతమైన ఎంజాయ్ చేశారండి. లాడ్జీలు, హోటళ్ళు పోయి, తీర్థయాత్రలు పోయి, అన్నీ పోయి, అటు పోయి ఇటు పోయి, అసలు ఉదయాన్నే మా వాడిని 6ంటికి బండి ఎక్కించుకొని వెళ్తారండి. తోట శివకృష్ణ, సుబాని, తన్నీరు వెంకటేశ్వర వాళ్ళు వీళ్ళందరూ నైట్ 12ంటికి వదిలిపెడతారు. ఎవరు మీరంటే ఫ్రెండ్స్, ఏంటంటే ఎంజాయ్ చేసి. అదేనండి గణేష్ బాధితులు అంటే అదే, ఇంకంతకుమించి అర్థమేమి లేదండి.
ఈ ఉద్యోగాలు, ఈ డబ్బులు ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. ఈ ఫోన్పేలో ఉన్నవన్నీ మొత్తం చూస్తే తెలిసిపోయిద్దండి. వీళ్ళ నుంచి వాళ్ళకు కొట్టి, ఆయన నుంచి ఈయనకు కొట్టి, ఈయన నుంచి వాళ్ళకు కొట్టిన అన్ని ఫోన్పేలు తీస్తే తెలిసిపోతాయండి. ఇవన్నీ గమనించాలండి. ఈ తోటా శివకృష్ణ అనే అతను ఊరికి ఒక అమ్మాయితో తిరుగుతాడండి. వినకొండలో ఒక అమ్మాయితో అవపడతాడు, చిలుకూరుపేటలో ఒక అమ్మాయితో పడతాడు. నా దగ్గరకు వచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో 2-3 రోజులు ఉండి ఎవరంటే ఏదో చెప్పడు. వాడు ఒక ఎంజాయ్ జల్సా మనిషి. వీళ్ళందరితో కలిసి ఎవరైనా వీక్నెస్ని పట్టుకొని వాళ్ళ డబ్బులు వాడుకొని ఇవన్నీ చేసి ఎంజాయ్ చేసి లైఫ్ని, మిగతా వాళ్ళ లైఫ్ని, వీళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి అసలు అసలు అన్యాయం చేస్తున్నారండి. అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారండి. ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీలు OnePlus అని ఆఫర్ పెడితే మనం వెళ్ళి ఎగబడి కొనుక్కున్నట్టు వీళ్ళు చేసేది కూడా అదేనండి. రూపాయికి 2 ఇస్తామని చెప్పి వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి మా వాడిని మోసం చేసి, అన్న అది చేద్దాం, ఇన్న ఇది చేద్దాం, నీకు కొద్దిగా రాజకీయంగా తెలుసు కదా అది అని చెప్పి మా వాడిని మోసం చేసి చివరికి మా వాడిని ఇరికిచ్చారు. అతని డబ్బులే కాజేశారు. చివరికి మేము డబ్బులు ఇచ్చామంటారు. వీళ్ళు డబ్బులు ఇచ్చింది దేనికంటే అవన్నీ ఆ పనులకు ఈ పనులకు అక్కడెక్కడ తిరగటానికి ఇస్తారండి. అంతేగాని ఉద్యోగాలు అనే దాంట్లో ఇంత కూడా నిజం లేదండి. వీళ్ళు పల్నాడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తారు, అక్కడ ఒక విలేకరుని పిలుచుకుంటారు, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అన్నీ పెట్టి పేపర్లో ఇచ్చి నన్ను నా పరువునన్నీ తీసేశారండి. ఆ తన్నీరు వెంకటేశ్వరం అనేవాడు నాకు తెలియదండి. బొప్పుడు దగ్గర నాకు 10 లక్షలు ఇచ్చాడంట, ఫోన్పే 5 లక్షలు కొట్టాడంట. ఈ విషయం చిలుకూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో సంవత్సరం క్రితం నుంచే జరుగుతున్నాయి ఇవన్నీ. అప్పుడు నా పేరు లేదండి. ఒక గణేష్నే తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి వెనకొండ నుంచి గుంజీ రాంజనీయులు వీళ్ళందరూ కార్లు తీసుకొచ్చి మా వాడిని కొట్టి ఎంతో ఇబ్బంది పెట్టారండి వీళ్ళందరూ. అప్పుడు సంవత్సరం క్రితం కేసు అట్టనే ఉందండి. దోరణాల్లో కూడా ఒక కేసు పెట్టారండి, అది కూడా కోర్టులో నడుస్తుందండి. ఇక్కడ చిలుకూరుపేటలో కూడా ఐపీ పెడితే ఐపీ కోర్టులో నడుస్తుందండి. ఒక స్టేషన్లో ఒక కోర్టులో నడిచే కేసుని ఇంకో స్టేషన్కి, అదేమైన కేసుని ఇంకో స్టేషన్లో పెట్టడం ఏందో మాకైతే అర్థం కాలేదండి. కక్షలు వద్దండి, ప్రశాంతంగా బతుకుదామండి, జీవిద్దామండి. ఈ ఇబ్బందులకు అసలు పెట్టొద్దండి మమ్మల్ని. దయచేసి ప్రభుత్వ పెద్దలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నానండి.